హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా మీకు ఈ సంవత్సరం మీకు నచ్చినట్టు, మీరు కోరుకున్నట్టు విజయాలెన్నో సాధించాలని, సుఖ సంతోషాలతో మీ కుటుంబం మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మేము మా ఇంట్లో ఉగాది ఎలా జరుపుకున్నామని చూపిస్తున్నాం. సో, తెల్లవారు 5:30కి అలా లేసామనమాట. ఎందుకంటే తెలిసిందే కదా! మా ఇంట్లో చిన్న పిల్లోడున్నాడు. వాడు లేసేలోగా నేను అన్నీ చేసుకుంటే కొంచెం బెటర్. సో, బేగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తున్నాననమాట. సో, ముందుగా లెగిసి బ్రష్ అది చేసుకొని నువ్వుల నూనెతో ముందు వీడియోలో ఆల్రెడీ భక్తి ఛానల్ వీడియోలో పెట్టాను కదా! నువ్వుల నూనెతో ఫుల్ పట్టించుకొని నలుగుతో స్నానం చేశామనమాట. సో, మొత్తం ఫ్రెష్ అయిపోయాక అప్పుడు కిందకెళ్ళాను. సో, నేను కిందకెళ్ళేసరికి మా అత్తగారు ఇల్లు మొత్తం శుభ్రం చేసేశారు. తుడిచి, తడుగుడు పెట్టడం అవన్నీ కంప్లీట్ అయిపోయి, సో, నేను కిందకి వెళ్ళాక కింద ముగ్గనేదేసుకున్నాం. సో, యాక్చువల్‌గా మా ఎదురుగా ఉన్న వాళ్ళు బోర్ తవ్విచ్చారనమాట. సో, అందుకని ముందు రోజు నైట్ కిందకెళ్ళి మొత్తం క్లీన్ చేసుకున్నాం. సో, కింద ముగ్గు పెట్టేసి అప్పుడు పైకొచ్చాను. పైకొచ్చి అప్పుడు దేడిమాల అనేది మొత్తం ముందు రోజు కొత్త అమావాస్య కదా! సో, పెట్టిన కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ తీసి శుభ్రం చేసుకున్నాననమాట. సో, నాకిక్కడ లెఫ్ట్ సైడ్ ప్లాంట్స్ ఉంటాయి. సో, వాటర్ అన్నీ ప్లాంట్స్‌కి ఆటిలకి వేసేస్తాను. అప్పుడు పూజ గది ఒకటి నేను కొంచెం శుభ్రం చేసుకొని అప్పుడు పువ్వులవి పెట్టుకున్నా. ఈలోగా ఎప్పుడు పండగ ఏదొచ్చినా సరే ముందు రోజు నైటే నేను గడపకి వాటికి పెట్టేసుకుంటాను. బట్ ఈసారి నాకు కుదరక అలా పెట్టలేదు. సో, నెక్స్ట్ రోజు మార్నింగే లెగిసి ఇవన్నీ చేసుకున్నాను. గడపకి కూడా బొట్లవి పెట్టేసుకొని పూజది కార్యక్రమం తులసమ్మకి, గడపకి అండ్ శనికాలు అవన్నీ ఉంటాయి కదా! వాటికి కూడా. నేనవి పెద్ద పెద్దవి లేవండి. మా దగ్గరైతే చిన్న చిన్నవే ఉన్నాయి. సో, ఇప్పుడైతే ఇత్తడివి కూడా పెట్టుకుంటున్నారు. ఇత్తడివి, వెండివి కూడా కలిగిన వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట. సో, నా దగ్గరైతే రాయివే ఉన్నాయి చిన్నవి. మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇక్కడేంటంటే మన సైడ్ వేప కొమ్మలు తక్కువ మంది పెట్టుకుంటారు. బట్ ఇక్కడ కర్ణాటకలో అయితే వేప కొమ్మలు ప్రతి ఒక్కరు పండగలకి పెట్టుకుంటారు. మెయిన్‌గా ఇలా ఉగాది వాటికి కంపల్సరీగా పెట్టుకుంటారనమాట. సో, వేప కొమ్మలు, కొబ్బరి కొమ్మలు ఇలా మొత్తం అంతా పెట్టి చెప్పాను కదా! ఇలాగ రాయితో చేసినవి చిన్నవున్నాయి నా దగ్గర. మా వాడు ఆల్రెడీ పగలగొట్టడం అవి చేశాడు. సో, చిన్న చిన్న డ్యామేజ్ అయితే ఉన్నాయి. కొత్తవి తీసుకోవాలి. సో, ఇదిగోండి ఈలోగా మా వాడైతే లెగిసిపోయాడు. సో, వాడు లెగిసినవన్నీ ఉగాది పచ్చడి చేద్దాం. నేను వంటగదిలో ఉంటే అవి కుక్ చేస్తా, ఇవి కుక్ చేస్తా అని గోల చేస్తూ ఉంటాడనమాట. సో, వంటగదిలోకి వెళ్ళి ఇవి చేయడం అయితే స్టార్ట్ చేసాం ఉగాది పచ్చడి ఫస్ట్. సో, వాడు కూడా కట్ చేస్తా అని గోల చేస్తూ ఉన్నాడనమాట. సో, ఈ ఉగాది పచ్చడి తెలిసిందే కదా! మీ అందరికీ తెలిసినట్టే సేమ్ అదే ప్రాసెస్. నేనైతే ఎక్స్‌ట్రావి చాలామంది వేపిన శనగపప్పు, యాపిల్ ముక్కలు, బనానా ముక్కలు ఇలా యేసుకుంటారు గానీ జనరల్‌గా 6 తాలూకా రుచులేంటో అవే వేస్తూ ఉంటాను. సో, మీ అందరికీ తెలిసినట్టే బెల్లం, చింతపండు, కారానికి మాత్రం పచ్చిమిరపకాయ, వేప వేప పువ్వు, నెక్స్ట్ మామిడికాయ, ఉప్పు, బెల్లం. సో, ఇవేస్తాను. సో, ముందుగా ఏంటంటే చింతపండు కొంచెం బెల్లము, కొంచెం వాటరేసి నానబెట్టేస్తాను. ఆ తర్వాత చింతపండు అది తీసేసి మిగతావన్నీ యాడ్ చేసి కలిపేస్తాననమాట. సో, ఎప్పుడు తిగ్గనే చేసుకునేవాళ్ళం ఈసారి కొంచెం వాటర్ ఎక్కువయిందనమాట. సో, అలా చేసుకొని ప్రసాదం ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసాను. పెట్టేసి అప్పుడు మిగతా వంటలు స్టార్ట్ చేశాను. సో, ఈసారైతే నేను పులిహోర, నెక్స్ట్ గారెలు, బూరెలు అయితే చేశామనమాట. బూరెలు శనగపప్పు బూరెలే. సో, పులిహోర ఏంటంటే టెంపుల్ స్టైల్‌లో చేద్దామని అయితే ఈసారి ట్రై చేశాము. సో, టెంపుల్ స్టైల్ ఏంటంటే ఆవాలు మెయిన్‌గా నేను యూట్యూబ్‌లో రెసిపీస్ ఏం చూసానంటే ఆవాలు, ఎండుమిరపకాయ, కొంచెం ఉప్పు, అల్లం ఇవన్నీ మిక్స్ చేసి ఆ పేస్ట్ అనేది మనం పులిహోర పోపు అంతా వేపుతాం కదా! అందులోనే వేసి వేపుకోవాలనమాట. సో, అలా వేపుకొని టేస్ట్ అయితే కొంచెం అలాగే వచ్చింది. ఇంకొంచెం ఆవాలు ఎక్కువ పడతాయేమో అని నాకు అనిపించిందనమాట. పులిహోర అయితే బానే ఉంది. బానే వచ్చింది టేస్టే. సో, నేను చింతపండుతో చేశాను. చింతపండు వేపినప్పుడే కొంచెం మామిడికాయ తురుము కూడా వేసి వేపాను. సో, పులిహోర అయితే అలా చేశాను. గారెలు మినపప్పు గారెలే చేశాను. అండ్ బూరెలొచ్చి శనగపప్పుతో చేశా. ఈసారి చిన్న క్లాష్ ఏమైందంటే నేను జనరల్‌గా శనగపప్పు కొంచెం నానబెట్టి కొంచెం నానాక అప్పుడు కుక్కర్ పెడుతూ ఉంటాననమాట. బూరెలు చేసి చాలా నాళ్ళయింది. చాలా గ్యాప్ వచ్చింది. తెలిసిందే కదా! మధ్యలో అమ్మాళ్ళ ఇంటికెళ్ళాను. సో, వంటలన్నీ అటకెక్కేసాయనమాట. నేను అసలు ఎలాగో ప్రాసెస్ కూడా మర్చిపోయాను. కొంచెం నానబెట్టడం అయితే గుర్తుంది.
సో, మా హస్బెండ్ రోడ్డుకెళ్ళి నైటే చెప్పాను ఆయనకి శనగపప్పు చెప్తే శనగపిండి తెచ్చారనమాట. ఓకే. అది అయిపోయింది మార్నింగ్ తెమ్మంటే ఆయన వాకింగ్ అయన్నీ అయ్యాక అప్పుడు తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి అప్పటికే లేట్ అయిందనమాట. సో, నానబెట్టాను. నానబెట్టిన తర్వాత మా అత్తయ్యతో అంటూ ఉన్నాననమాట. ఇది నానిందా సరిపోద్దా? కుక్కర్ పెట్టేయొచ్చా? నానిందా సరిపోద్దా? సరిపోద్దా అని. ఆవిడేమనుకున్నారంటే పెడతానేమో అనుకోని మిక్సీ చేసేసారనమాట. జనరల్‌గా నేను కుక్కర్ పెట్టడం కోసమే అడిగాను. నేనెప్పుడు అలాగే చేస్తాననమాట. కుక్కర్‌లో పెట్టి ఆ తర్వాత బెల్లం వేసి పాకం తీస్తాను. సో, ఇదండి పులిహోర అనేది మొత్తం పోపంతా ఏసాక అత్తయ్య చేత్తో కలిపేసారు. అండ్ అత్తయ్య గారెలవి వేసేసారనమాట. కలిపేసుకున్నాక గారెలవి వేసుకున్నారు. నెక్స్ట్ బూర్లు ఈలోగా అది చెప్పాను కదా! మిక్సీ చేస్తానని ఇక బెల్లం కలిపి కొంచెం పొయ్యి మీద ఉడికించాక ఇంకా ఉండల్లా చేసి బూర్లనేవి కూడా ఏసి అప్పుడు దేవుడి పెట్టామనమాట. సో, బూర్లు శనగపప్పు తేవడం లేట్ అయింది కదా! సో, ఈలోగా అవుతది. యాక్చువల్‌గా శనగపప్పు నానబెట్టక్కర్లేదు. నేను ఎప్పుడు ఏంటంటే బియ్యమైపోతే నానబెడతానేమో నాకంత గుర్తులేదు. డైరెక్ట్‌గా కూడా కుక్కర్ పెట్టేయొచ్చంట. సో, బూర్లు మూతేసారు అలాగయిందనమాట. సో, ఇలాగా పులిహోర, గారెలు పెట్టిన వెంటనే ఈలోగా మా వారు కూడా వచ్చేసారు కదా! వాళ్ళిద్దరూ కలిపి ఆ నూనె నలుగేస్తే మా వాడు ఫుల్ అల్లరి చేశాడనమాట. నలుగుతో స్నానం చేయడానికి వాళ్ళకి నలుగంటే చాలా అసహ్యం అనమాట. సో, కంటిన్యూ ఏడుస్తూనున్నారు. మా వాళ్ళు ఎలాగోకలాగా స్నానం చేయించారు. సో, ఈలోగా వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోతున్నారు. ఈలోగా నేను దీపం పెట్టేసుకుంటున్నాననమాట. వాళ్ళొచ్చాక అప్పుడు వాళ్ళు దండం పెట్టుకొని అప్పుడు ఉగాది పచ్చడి తీసుకున్నాం. ఆ తర్వాత టిఫిన్ చేశామనమాట. ఈలోగా మధ్యలో నేను, మా అత్తగారు బూర్లు కూడా వేసేస్తున్నాం. సో, అందులో చాలామంది నేను వీడియోస్ చేయడం ఎక్కువ అత్త మీద చేస్తున్నా అంటే అది ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎక్కువ ఇదవుతున్నారని ఏదో అత్త మీద షార్ట్స్ అవి అలా సరదాగా ఏవో చేస్తున్నాం గానీ, దాని అర్థం నేను మా అత్తగారు తగువులాడుకుంటామని కాదు. చాలామంది అనుకుంటారు మీకు మీ అత్తగారికి పడదా? మీ అత్తగారు ఏమనుకోరా? ఆవిడ ఇంకా కొంచెం బ్రాడ్ మైండెడ్ అయన్నీ తెలుసు కాబట్టి పెద్దగా ఏమీ పట్టించుకోరు. ఎప్పుడు దానికోసం ఏమీ అనలేదు కూడా. చాలామంది ఇలా వచ్చి ఏంటి కోడలు ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అన్నా సరే ఆవిడ అయన్నీ పట్టించుకోకుండా చాలా బ్రాడ్ మైండెడ్. సో, మా అత్తగారు నాకు బాగా హెల్ప్ చేస్తారు. నేను మా అత్తగారితో బానే ఉంటాను. మీరు దానికోసం ఏం దిగులు పడక్కర్లేదు. ఆ వీడియోస్ చేస్తున్నానంటే ఆ వీడియోస్ జనాలు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవుతున్నారని అలాంటి వీడియోస్ చేస్తున్నాననమాట. సో, ఒక దీపం అత్తగారికి రెడీ చేశాను. ఒక దీపం నేను వెలిగించుకున్నాననమాట. ఉగాది వచ్చింది, ఉత్సాహం తెచ్చింది, కొత్త ఆశలతో మనసు నిండింది. ఉగాది శుభాకాంక్షలు అందరికీ, నవ సంవత్సర వేడుకల సిరులతో, మంచి రోజుల ఆశలతో ముందుకు మన జీవితం వెలుగులు నింపుకుందాం. మామిడి తోటల్లో సువాసనలు పూస్తే, మనసులో సంతోషాలు విరబూస్తే, కొత్త పేజీ తిప్పే ఈ రోజు వచ్చిందే, జీవితానికి కొత్త అర్థమిచ్చిందే. ఉగాది శుభాకాంక్షలు అందరికీ, నవ సంవత్సర వేడుకల సిరులతో, మంచి రోజుల ఆశలతో ముందుకు మన జీవితం వెలుగులు నింపుకుందాం. చెడు తీపి కలిసిన పచ్చడిలా, జీవితం కూడా అనుభవాల మేళలా. కష్టాలు వచ్చినా నవ్వుతూ సాగాలి, ఉగాది సందేశం మనసులో పెట్టాలి.
పండుగ